10-12 క్వింటాల సన్ఫ్లవర్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ గాలికి అనుకూలంగా ఉంటుంది. బాలయ్య గారు చెప్పినట్టు ఈ వరికి చీడపీడలు ఎక్కువైపోయింది. మస్కాలు వేస్తున్నాం, కరి వేస్తున్నాము, అలా రవి వేస్తున్నాము. 2 పంటలు వేసినప్పుడు చీడపీడలు ఎక్కువైపోయి పెట్టుబడులు ఎక్కువైపోతుంది. వాస్తవం. ఒక్కోసారి ఆ రోగాల గురించి కానీ కంపేర్ చేస్తున్నాం. అయితే ఈ రొటేషన్ క్రాప్లో చీడపీడలు తగ్గుతుంటాయి. కాబట్టి చెరుకు పెట్టడానికి రైతులు ముందుకు రావడానికి ప్రధానమైన కారణం అది. ఈ యొక్క ప్రభుత్వం ఏదైతుందో ఈ మంత్లీ పర్పస్ ముందుకు పెట్టుకుంటే ప్రభుత్వానికి కూడా లాభం ఉంటుంది. ఈ రైతుల తరఫున ఖచ్చితంగా బిల్లులు ఎప్పుడు వస్తాయో చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది ప్రోత్సాహకాలు. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి రేట్కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా రేట్ ఇవ్వగలుగుతారా? ఒక ప్రశ్న. రెండవది ఇతర రూపంలో సబ్సిడీ ఇవ్వగలుగుతారా? అట్లాగే ఫర్టిలైజర్స్ లేకపోతే పురుగు మందులు యాంత్రిక ఖర్చు కలిగితే ఏదైనా ప్రోత్సాహకాలు ఇవ్వగలిగితే రైతుల తరఫున ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పంట వేయడానికి రైతులు చాలా మటుకు దాదాపు వచ్చినటువంటి రైతులు ఇంత వ్యవసాయం చేసుకుంటే గతంలో అందరూ షుగర్ ఫ్యాక్టరీ కలుసుకున్నటువంటి వాళ్ళమే ఏంటో మన వాళ్ళు పెద్దలు చెప్తే బాగుంటుందని ఆశిస్తున్నాం. సుదర్శన్ మాజీ మంత్రివర్యులు, కాబోయే కూడా మంత్రివర్యులు, మరి వేదిక మీద పెద్దలు జిల్లా కలెక్టర్ గారు, మాజీ మంత్రులు మండ వెంకటేశ్వరరావు గారు, గడు గంగాధర్ గారు, నర్సారెడ్డి గారు, మరి శ్రేణులందరికీ పెద్దలందరికీ నమస్కారం. సార్, చిన్న విన్నపం. మేము ఎంత డైవర్షన్ అయితే షుగర్ క్యాంపు రైతులకు అంత లాభసాటి. ఒకటి రైతు సబ్సిడీ 90% ఇవ్వండి. ప్లస్ లోన్ ఏదైతే ఉందో 100 ఎకరాలకు 150 ఎకరాలకు గ్యారెంటీ ఇచ్చి దానికి అరపరగా 100 రూపాయలు 200 రూపాయలు చేయడానికి, మరియు ఏదైతే ఉందో చెక్కు 4 నెలల దశలో ఉన్నప్పుడు ఎక్కడానికి ఏదైతే వాకు కింద పడేస్తే అది ఒక ఎరువు తయారవుతుంది. దాంతోపాటు చెక్కు కూడా ఏపుతుంది. మరి ఇంకోటి భూసారం చెక్ చేసి ఆ యొక్క భూసారంలో ఏ చేయకుండా వేస్తే బాగుంటుంది, ఏ చెట్టు వేస్తే బాగుంటుంది కావాలి సార్. మరియు ఇంకోటి మాకు ఎప్పుడైతే ఇప్పుడు చెట్టు పెట్టామో ఈసారి ఖచ్చితంగా 100% సబ్సిడీ ఇవ్వాలని కోరుకున్నాము. మరియు ఎకరానికి 4 బస్తాల మందు మరియు డ్రిప్లు ప్లస్ సోలార్ ఇవన్నీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇది మా సుదర్శన్ గారి చిరకాల కోరిక. ఇదొక మన భారతదేశంలో శిఖర స్థానం ఉండే అది మూటపడ్డది కాబట్టి చాలా బాధపడ్డాడు. అయినా చివరి కోరిక ఏంటంటే భూధన్ కాన్స్టిట్యూషన్ రైతులు 80% డైవర్షన్ అయ్యి రైతుకు లాభం కావాలి. రైతు చాలా బాధపడుతుంది. గిట్టుబాటు ధర కల్పిస్తాము. మరి ఎంతో మంది ఉద్యోగులు ఉంటారు. కాబట్టి ఇన్ని రకాల ప్రయత్నాలు చేసినందుకు మా భూధన్ కాన్స్టిట్యూన్సీకి ముద్దుబిడ్డ సుదర్శన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మా చెరువుల రైతుల తరఫున జందకి ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. ఈరోజు 22 పంటలు పండించడం అది రాజశేఖర్ పుణ్యము, ఇక్కడ మన సుదర్శన్ గారి పుణ్యము అని అందరు రైతులకు తెలియజేస్తున్న ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. గతంలో చెరుకు పెట్టాలంటే 60 నుంచి 90 మంది ఖర్చు లేబర్ వచ్చేది సార్. ఇప్పుడు కనుక కొత్త పద్ధతుల్లో చేసుకుంటే ఒక 15 నుంచి 20 మందితోటి ఎకరం చెరుకు మనం కట్టగలుగుతాం. కటింగ్ ట్రాన్స్పోర్ట్ మనకు లెక్కలేదు. అది ఫ్యాక్టరీ వాళ్ళు భరాయించుకుంటాం. ఇంకొకటి ఇతను గతంలో 3 టన్నులు పెట్టేవాళ్ళు ఇప్పుడు టన్నున్న ఇతను సరిపోతుంది పెద్ద పోదని కాబట్టి. మళ్ళీ ఫ్యాక్టరీ వాళ్ళు సార్ ఇతను చిన్న పళ్ళకి పరికరాలు అవన్నీ కొత్త పద్ధతిలో వచ్చినాయి. ఫర్టిలైజర్ మందు పోయడం కానించి మట్టి గీయడం కానించి మొత్తం 24 HP డాక్టర్లు ఉంటే అవే పనిచేస్తాయి. మళ్ళీ మనకి రేటు ఏది కూడా గవర్నమెంట్ సబ్సిడీ అవి అవసరం లేదు సార్. మనకు రావాల్సినవి మనకి ఇస్తే సరిపోతుంది. గతంలో మనకి పర్చేస్ ట్యాక్స్ అని 10% ఇచ్చేవాళ్ళు, అది ఇప్పుడు రావడం లేదు. అది వస్తే రైతు 400 బెనిఫిట్ అవుతుంది. ఇంతకుముందు 8.5 రికార్డు ఉండేది, ఇప్పుడు 10.2 చేశారు. అది పాత పద్ధతిలో కనుకుంటే ఇంకొక 700 రైతులు బెనిఫిట్ అవుతుంది. రైతు సోదరులకు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు చెరుకు అప్పుడు మన బోధనలో ఏరియాకు చెరుకు అంటేనే కుటుంబం రైతులకు చెరుకు తెలియదు లేకుంటే మనం ఇంకా పండించేది ఇప్పుడు వరి ఇట్లా ఎక్కువ పండిస్తున్నాము. అప్పుడు ఇంతకన్నా ముందు చెరుకే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది, వరి కన్నా చెరుకే ఎక్కువ పండిస్తున్నాం. కాకపోతే కొన్ని ఫ్యాక్టరీలు సరిగా పోవడం వల్ల ఏదో కొన్ని లోపాల వల్ల గిట్టుబాటు కాకపోవడం వల్ల చెరుకు తగ్గించారు.
తగ్గించినా కానీ కొంతమంది ఇప్పటికి నేను ఎప్పుడు 50 సంవత్సరాలు కూడా ఎక్కువ 40 ఎకరాలు తప్ప ఎక్కువ చదువుతున్నాను. అయితే ఇప్పుడు ముందరికి ఇప్పటికి తేడా ఏంటంటే ప్రతి రైతు తెలుసు, కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటంటే అప్పుడు 2.5 ఫీట్లతో పెట్టేవాళ్ళు, ఇద్దరు ఎక్కువ పెట్టేది. ఇప్పుడు అదే 5 ఫీట్లతో పెడుతున్నాను, తక్కువ పడుతుంది. అయితే అప్పుడైతే లేబర్ కొట్టేవాళ్ళు, ఇప్పుడు మిషన్తో కొట్టుకున్నాం కాబట్టి మిషన్తో కొడితే చాలా లాభాలు వస్తున్నాయి. ఎన్ని అంటే ఇప్పుడు మనం లేబర్ కొట్టుకుంటే ఆకు ఒక దగ్గరికి నెట్టేసి చెరుకు ఒక లైన్ వేసి ఆకు ఒక లైన్ వేసి దాన్ని తగ్గ పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు మిషన్తో కొడితే అదే ఆకుని యూనిఫామ్గా కొట్టుకుని జరుగుతుంది. అది అట్లా జరగడం వల్ల ఇప్పుడు ఆకు 3 అంగుళాల ఎరువు తయారైతే మళ్ళీ గడ్డి రాదు, నీరు తక్కువ వస్తుంది. ఇప్పుడు ఇన్ని లాభాలుంటే మిషన్తో కొట్టుకున్నాం. మనుషులతో కొడితే ఒక్కొక్కరు వస్తుంది, ఒక్కొక్కరు చిన్నగా అప్పుడు రోడ్డు వస్తుంది. ఏ పని చేయాలన్నా ఒకేసారి చేయలేకపోతుంది. కాబట్టి ఒకేసారి ఎక్కువ మొత్తంలో వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు ఏ దేనికైనా కానీ దున్నుకోవడం కానీ మళ్ళీ ఇవ్వడం కానీ బాగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మిషన్లు వచ్చినాయి. నేను కూడా ఒక మిషన్ తెచ్చిన. ఇప్పుడు అప్పటి నుంచి మిషన్ కొని చేసినప్పుడు ఇక్కడ ఏరియాలో మిషన్ కాకపోతే అనుకున్నంత ఏరియా లేదు. ఎందుకంటే కొందరు వరి పోయి అనుకున్నారు, ఎక్కువ మంది వరి ఈజీ అని అనుకుంటున్నారు. కానీ వరి కన్నా చాలా ఈజీ జరిగే అంటే ముందు రోజుల్లో కూలి పనులు చేసేవాళ్ళం. ఇప్పుడు 5 ఫీట్ల గెర్రతో పెట్టిన తర్వాత ఆ మట్టి దున్నడం కానీ మట్టి ఎక్కియడం కూడా 2 పనులు ఒకేసారి ముక్కలు వచ్చినాయి. రివర్స్ రోడ్డు పెట్టాలని వచ్చింది. అది మట్టి దున్నడమే కాదు, దున్నిన మట్టిని పక్కకు కూడా పట్టేస్తుంది. కాబట్టి ఇప్పుడు చాలా రకాల ఉపయోగాలు జరుగుతూ ఉన్నాయి. మరి చీడపీడలు కూడా పెద్ద వరికి వచ్చినంత రాదు, దానికి వచ్చేంత సమయం కూడా ఇచ్చే అవసరం లేదు. మనుషులు కూడా చాలా తక్కువ పడతారు. కాబట్టి మనం ఎంత ఇదైతే మనం గిట్టుబాటు బాగా వచ్చిందని అనుకుంటున్నాము. కాకపోతే దీంట్లో కొంత గిట్టుబాటు కాకపోతే కూడా ఇంతకుముందు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 8.5% మీద బిల్లు ఇచ్చేది. ఇప్పుడు దాన్ని 9.12 చేసి 10.3 చేసి కాబట్టి మనం మద్దతు ధర రాకుండా పోతుంది. కాబట్టి అది కొద్దిగా ఏదన్నా అది మన చేతిలో లేదు. కాకపోతే మన చేతిలో ఉన్నాయి కొన్ని ఏవో సబ్సిడీ విత్తనం కానీ ఇంకా వేరే ఉండడానికి కానీ ఇంకా ఏదన్నా ఇది మద్దతు ఇచ్చి మన దగ్గర సార్. ఎందుకంటే ముఖ్యంగా మా సాగర మండలంలో నేటికి కూడా చెరుకు పంట మాది మంచిర్యాల పరివాహక ప్రాంతము, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్ళు ఉన్నాయి. మాకు చెరుకు సాగుకు అనుకూలంగా ఉంటుంది. నేటి కూడా 15 సంవత్సరాల నుంచి ఏదైతే నడుస్తున్న ఫ్యాక్టరీ మూతపడ్డ సందర్భం ఉన్నా కానీ అయితే ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇంతకుముందు పెద్దల రైతు సోదరులతో మాట్లాడిన దాంట్లో చెరుకు సాగులో ఉన్నటువంటి సాధక బాధకాలను అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఇంతకుముందు అధికారులు శాస్త్రవేత్తలు మనకు చెప్పడం జరిగింది. గతంలో ఎట్లు నాగలతో ఇంటర్ కల్టివేషన్ అవసరం ఉంటుంది, కానీ ఇప్పుడు మెకానిజం వచ్చేసి చిన్న ట్రాక్టర్లు వచ్చేసి అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒకటి ముఖ్యంగా ఏంటంటే మన నిజాం షుగర్ ఫ్యాక్టరీని
కూడా బ్రేక్ లేదు. ఒక 60 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉందండి ఆ చైతా ప్రోగ్రామ్. ఇందులో నేను నేర్చుకున్నది ఏంటంటే వరి పంట కదా చెరుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేలే. ఎందుకంటే వరి పంటకి చీడపీడలన్నీ చాలా ఎక్కువ వస్తాయి. కానీ వరి పంట మన చెరుకుని కంపేర్ చేసుకుంటే 1-2 టైమ్స్ స్ప్రే చేస్తే కూడా సరిపోతుంది. అప్పట్లో 40 టన్స్ అలా తీసేవారు, కానీ ఇప్పుడు ఎక్కువ తీస్తున్నామండి. 50 టన్స్ కూడా నేను కూడా తీస్తున్నాను. అలా పద్ధతులు కూడా మారింది. ఇప్పుడు చెరుకు మనం ప్లాంట్ అయితే చెరుకు బోధనలు వేసేవారు, అలా కాకుండా నార్మల్ లాగా మన వరి నార్మల్ లాగా షీడ్లింగ్స్ అని తయారు చేసి దాన్ని తీసుకొచ్చి నాటుతున్నాం. ఒక 30 days అట్లా నార్మల్ లాగా మనం బయట పెంచుకొని దానివల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సిన డిస్టెన్స్లో చెరుకు పెట్టుకోగలరు. ఒక ఫీట్ నాటాలి, 2 ఫీట్లు కాదు. అప్పట్లో ఏంటంటే దగ్గర తగ్గడం వల్ల చెరుకు సన్నగా వచ్చేది. ఇప్పుడు దీనివల్ల పిల్లర్స్ వస్తాయండి, అవి కూడా చాలా బలంగా వస్తుంది. ఇప్పుడు ఎలా అంటే మనం ముందు పాత పద్ధతిలో వరి నాటేవాళ్ళు, అంటే దగ్గర నాటేవాళ్ళు. ఇప్పుడు బీహార్ వాళ్ళు అది నాటుతున్నారు కదా, అదేమవుతుంది దూరం నాటుతున్నారు. అయినా కూడా దీనివల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది. కాబట్టి నేను ఏం చెప్తానంటే ఈ సీడ్లింగ్స్ వల్ల సాగు చేస్తే చాలా ఎక్కువ దిగుబడి వస్తుంది. నేను ప్రాక్టికల్గా పెట్టాను. నా దగ్గర ఒక 10 ఎకరాలు సీడ్లింగ్ వల్ల పెట్టిన చెరుకు కూడా ఉంది. రూపల్ గేట్ దగ్గర ఉందండి, రోడ్డుకే ఉంది. రైతులు కావాలంటే నేను దాని గురించి చెప్తాను. ఇంకొకటి ఏంటంటే చెరుకు ఒక సంవత్సరంలో ఒకసారి మనం నాటేస్తాము, మళ్ళీ సంవత్సరం దాకా ఎవరు అని చెప్తున్నారు కదా. వరి పంటకు కన్నా కూడా తక్కువ లేకుండానే చేయొచ్చు. కొంత యాంత్రికంగా వచ్చింది. చిన్న ట్రాక్టర్లు, అలానేమో గడ్డి మందులు కూడా చాలా బాగా వచ్చినాయండి. అంతకుముందు చెరుకులో గడ్డి మందులు ఉండేది కాదు. పామర్ నుంచి అదమ నుంచి అలాగే రెస్కిల్ అని చాలా డాటా నుంచి మెట్టి అని చాలా వచ్చినాయి. ఇవి కొట్టడం వల్ల చెరుకుకి ఏమి కష్టం లేకుండా మొత్తం కూడా కలుపు చచ్చిపోతుంది. అసలు ఒక్క మనిషి పెట్టే పని కూడా లేదు. నేను ఒక ఆడ మనిషిని కూడా కనీసం పెట్టలేదండి. అసలు మగ మనిషిని కానీ ఆడ మనిషిని కానీ చిన్న ట్రాక్టర్ కొన్ని మట్టెక్కి కొంచెం హార్వెస్టింగ్ ఒక ప్రాబ్లం ఉంది. మా దగ్గర లక్ష్మణ్ రెడ్డి గారి దగ్గర మిషన్ అది కూడా ఉంది. ఆయన చాలా సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు. కొత్తగా పెట్టాల్సిన లెవెల్లో ఉంటే మిషన్ కూడా మనకు హార్వెస్టింగే మెయిన్ ప్రాబ్లం. చెరుకుకి హార్వెస్టింగ్ మిషన్స్ కూడా వచ్చింది కాబట్టి నిస్సందేహంగా చెరుకు సాగు చేసుకుని నా అభిప్రాయం. మీటింగ్ వాళ్ళు ఏంటంటే సహజంగా మనం కూడా కొంచెం మర్చిపోవడం కొద్దిగా సైంటిస్టులు వాళ్ళు చెప్తుంటారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని అడిగేది కోరేది ఈ ఫ్యాక్టరీ తెరవాలి అంటే నడవాలి అంటే రైతులు చెరుకు పెట్టాలి. రైతులు చెరుకు పెట్టాలంటే రెడీగా ఉన్నారా? ఉంటే మీకు ఏం కావాలి, ఏం చేస్తే పెడతారు? లక్ష్మారెడ్డి గారు మనం ఉన్నా లేకపోయినా బాబా పెడుతున్నాడు, సాధుగారు పెడుతున్నారు. అది కాకుండా ఇంత ఎక్సైజ్ చేసేది మీ ద్వారా రైతులుగా మాకు ఇవ్వండి, ఈ ఫెసిలిటీస్ ఇస్తే లేకపోతే ఫ్యాక్టరీ చేస్తే మేము చెరుకు పెడతామనేటువంటి సూచనల కోసం పెట్టారు అని నేను ఒక రైతుగా అనుకుంటున్నాను. సుదర్శన్ రెడ్డి గారు తప్పుగా అర్థం చేసుకోవాలని, స్టేజీ మీద కూర్చుంటే స్టేజీ వాడమే కాదని రైతులుగా మీ అందరినీ కోరేది మీ మనోభావాల్లో ప్రభుత్వం తరఫున మీకు ఏం కావాలో మీరు అడిగితే తర్వాత మీరు మాట్లాడుతూ బాగుంటుంది నా సలహా. వాళ్ళకి బేసిక్ సోలార్ సిస్టమ్ ప్రభుత్వం తరఫున 90% సబ్సిడీ సోలార్ చేయాలి. ఇంకొకటి చెరుకు పెట్టాలంటే మిషన్లు వస్తాయి, కానీ టోటల్ దున్నాలంటే మనకు దొరకలేదు. కాబట్టి ఒక చిన్న 25 కానీ 10 HP కానీ ట్రాక్టర్ మీరు సబ్సిడీగా ఇస్తారా, ఏం చేస్తారు? రైతు మంది అవసరం లేదు, చెరుకు పెట్టాలి రైతు మందికి మీరు ఇవ్వడం అవసరం లేదు. ఈ ట్రాక్టర్ మీరు ప్రెజెంట్ చేస్తే ఖచ్చితంగా 20% చెరుకు పెట్టేవాడు. వాటికి మీరు ఎన్ని చేసినా ఈ మంత్రులు అంటే లాభం లేదు. మాట్లాడాను మద్దతు చేశారు. సోలార్ మొత్తం ఖచ్చితంగా కూడా అందరూ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు
చెప్తున్నాడు కాబట్టి మనందరం కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో చెరుకు పెడతాం, మీరు ఫ్యాక్టరీ పెట్టడాన్ని చాలా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. ఒక ఇక విధానాలు అంటారా, రేట్లు అంటారా, అవి ఎప్పటికప్పుడు పెరుగుతాయి. అది ఖచ్చితంగా రైతు పక్షాన్ని ఆలోచించేది ఉంటుంది కాబట్టి మనం ఏదో అన్ని డిమాండ్లు ఈ రోజు పెట్టి సాధించుకోవడం అనేది సముచితం కాదు. ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుంది. మనం గవర్నమెంట్ నుంచి ఫ్యాక్టరీ పెట్టించుకోవడానికి మన వంతు సహకారంగా చెరుకు పెడతాం అని ఎవరైనా సరే అందరూ గట్టిగా కూడా చెరుకు పెడదాం. లేదంటే మన భూములు రాబోయే రోజుల్లో వరి కాదు కదా, మనం ఏమి పండించడానికి పనికిరావు. చాలా మంది ప్రాక్టికల్ గా చూశారు. వరి ఏరియాలో గత 45 ఏళ్ల క్రితం మొత్తం వరి దోమపాటు వచ్చిన సందర్భం, చాలా పొలాలు కాల్చేసిన సందర్భం. అలాంటి పరిస్థితి మన ఏరియాకి రావద్దు. అలాంటి దురదృష్ట పరిస్థితులు మనం ఎదుర్కోవద్దు. కాబట్టి దూరదృష్టితో పెద్దవాళ్ళందరూ ఆలోచించి ఈ ఫ్యాక్టరీ వైపు అడుగులేస్తున్నారు. మా సహకారం ఉందా సార్? ఖచ్చితంగా మేమందరూ కూడా చెరుకు వైపు వెళ్తాం, కొత్త సాంకేతికతని అందిపుచ్చుకుంటాం, మేము పంట పండిస్తాం, ఫ్యాక్టరీని నిలబెడతామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. అలంకరించిన పెద్దలు పోతుల శ్రీనివాస్ రెడ్డి గారు, పెద్దలు మాట వెంకటేశ్వరరావు గారు, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, షుగర్ కేన్ కమిషనర్ గారు, మన సబ్ కలెక్టర్ గారు, వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, సోదరులకు సోదరులందరికీ నమస్కారం. కేవలం మన భవిష్యత్తు వేరే కాన్స్టిట్యూన్సీలో కానీ డిస్ట్రిక్ట్లో కానీ ఒక్కొక్క దగ్గర 3-4 పంటలు వేస్తారు. ఒకటి ప్రాబ్లం వచ్చినా ఇంకోటి పక్కన పెట్టదు. ఒకటి వాళ్ళ పండుగ ఒకటి పండుగ దాన్ని కాపాడుతుంది. కానీ మన దగ్గర కూడా 70 సంవత్సరాల నుంచి షుగర్ ఫ్యాక్టరీ ఉంటే సరే అనుభవ విధానంలో రోజు అయింది. దాన్ని కూడా మేమందరం కలిసి వెతుకపోయి ఉండాలా. మేము ఫ్యాక్టరీ నడిపించాలని ఉద్దేశంతో బ్యాంకులో డబ్బులు అడిగాయి. ఇప్పుడు మొన్నటి వరకు వాళ్ళు కూడా కేసు ఉంటే రంగరాజు గారు కూడా అవన్నీ విడుదల చేస్తున్నారు. ఇప్పుడు మన ముందులు ఉన్నాయంటే షుగర్ ఫ్యాక్టరీకి వరికి ఇంకోమంటాము కంపెనీ ఏది బాగా వస్తుంది, ఏది బాగా వస్తుంది, ఏదైతే మన ప్రాఫిట్ ఉంటుంది దాన్ని పాలన పాటు కాపాడు. నేను నాకు తెలిసినంత మటుకు ఏదైనా ఒకటే పంట వేసే వరకు తప్పనిసరిగా డిసీజులు రోగాలు ఎక్కడికి వస్తాయి. మనం ఒకటే పంట వేస్తున్నాం కాబట్టి బాధపడే సమస్యలు వస్తాయి. మొన్న 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కదా మనం హార్వెస్టింగ్ వచ్చినప్పుడు పరిస్థితి గిద్దిగడ్డ రైతులు వచ్చినాయి. ఆ రోజు మనకు సగం పంట 40% పంట వచ్చింది. ఆ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేము మన ముఖ్యమంత్రి గారికి కన్విన్స్ చేసి ఈ షుగర్ ఫ్యాక్టరీని డ్యూస్ కట్టండి, బాకీలు కట్టండి అంటే వారు కట్టారు. ఇప్పుడు మన వంతు షుగర్ కేన్ పెట్టాలా, పెడితే ఎన్ని రోజులు వస్తాయి.
కన్సల్ట్ ఆఫీసర్స్తో మినిమం 50-55 టన్నులు రావాలి. మరి తప్పనిసరిగా వస్తాయని చెప్తా ఉన్నారు. మరి మీరు కూడా లక్ష్మారెడ్డి మీరందరూ పట్టుకు నడుస్తా ఉన్నారు. ఇంకా ఇదే మనం జలని వింటే రాదు. 15 వరకు మొన్నటి వరకు ఫ్యాక్టరీ బంద్ అయ్యే వరకు మన దగ్గర 10 లక్షల టన్నులు వచ్చాయి. 6 లక్షల టన్నులు మొదలు బెడ్పల్లి కొద్దిగా మెదక్ అది అచ్చుడికి ఏదో ప్రభుత్వం పరం అనేదని మంచి ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు నేను ఎక్కువ చెప్పకుండా సీడు కూడా ఇప్పుడు ముందట్లా కట్టి వేసి పెట్టేది లేదు. అదే ప్లాంటేషన్ వస్తాం, మొక్కలు ప్రొఫెసర్ వస్తాము, 2 రూపీస్ 220 రూపీస్ కొట్టుకోకుండా ఒక ఎకరానికి 550 మొలకలు అవసరం కొడతా ఉన్నాయి. 12 కోట్లు సరే 10-12 విత్తనాలు అవుతా ఉన్నాయి. అదేవిధంగా డ్రిప్ కంటే ఎక్కువ డ్రిప్ అయితే ఎక్కడో మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు వారి డిస్ట్రిక్ట్లో కూడా 2 సంవత్సరాలు గడుస్తూ 100 ఎకరాలు చెరుకు కూడా పండించారు. మన పోయిన మన ఇన్ఛార్జ్ గారు భోజనాలు కర్ణాటక మినిస్టర్ మన నలుగురు రైతులు 40 ఎకరాలు పెట్టి నడుస్తుంది. సరైన 2 డేస్ నడుస్తూ అడిగితే చాలా బాగుంటుంది సార్. ఇవన్నీ ఆలోచించి మొన్ననే పెడదామనుకున్నాం. అనుకోకుండా మన ఎక్స్పర్ట్ మినిస్టర్ గారు ఇన్స్టిట్యూట్ అయిన తర్వాత నిన్నటి వరకు 7 డేస్ ఉన్నాయి కాబట్టి ఇది పెట్టుకున్నాం. కాబట్టి ఏది లాభాలు డిసీజులు తగ్గుడేది డిఫరెంట్ అనుమానాలు ఉంటాయి. అన్ని అనుమానాలు రైతుల నుంచి ఎవరు బాగుపడేందుకు. కాబట్టి గన్స్ కానీ మనకు విత్తనాలకు సబ్సిడీ కానీ ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టవలసింది. అందరూ స్పీచ్లు ఇస్తా ఉన్నారు కానీ ఏడాది 1 ఎకరం ఖాళీ ఉన్నా అన్ని ప్లాంటేషన్ అయిపోయింది. మీరు ముందు చెప్పినా చేసేవారు. అన్నీ బాగా ఆలోచించి ఇప్పుడైనా నిర్ణయం తీసుకొని ఒక 300-400 ఎకరాలు సీడ్ కూడా నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టి ప్లాంటేషన్ చేస్తారా? మన అంతకంటే ఇంకా ఏదైనా అవకాశం ఉంటే కన్సల్ట్ ఆఫీసర్స్ కానీ మీ రైతులు కానీ మీ గురించి ఇన్ని విధాలు ఆలోచించే మీటింగ్ పెట్టారు. కాబట్టి తప్పనిసరిగా ఫ్యాక్టరీకి నడవడానికి ఎన్ని డబ్బులు అవుతాయి, డిస్టర్కి ఎన్ని డబ్బులు అవుతాయి, అవన్నీ ఎస్టిమేషన్ చేసి పెట్టాము. కాకపోతే ఇంకో సంవత్సరం వరకు ఇప్పుడు ఫ్యాక్టరీ నడిచేటట్టు లేదు. కాబట్టి దాన్ని ఆలోచించుకొని వాటి భూపతుడిగా ఇప్పించడానికి ప్రయత్నం చేద్దాం. మీరు ఒకటి ఆలోచించండి దయచేసి. నేను మొన్న నుంచి చెప్తా ఉన్నాను అగ్రికల్చర్ ఆఫీసర్స్ మీకు మందులు వెళ్తే ఎకరాలు 10 టన్నులు వస్తాయని చెప్తా ఉన్నా. అది 100% కదా. నేను పోయి చూశాను, పండించిన వాళ్ళతో మాట్లాడాను. అందుకొరకే
చెరుకు లక్షలైతే ప్రభుత్వం లక్ష వస్తుంది, మీరు 1 లక్ష పెట్టుకోండి. ఈ విధంగా ప్రతిదీ కూడా ప్రోత్సహించడానికి ప్రభుత్వం. అదేవిధంగా ఫిష్ కూడా చేపల సీడు కూడా ఈ సంవత్సరం కలెక్టర్ గారు మేము 1 కేజీల మేమతో మాట్లాడడం సైజు సరిపోతుందా 230 పిల్లలు వస్తే ఆ సైజు సరిపోతున్నారు. అది ఎక్కడికో వేరే దగ్గరికి వేరే మన దగ్గర తీసుకుంటాం. వేస్తే 30% 35% పోను 230 కిలోలు 30% పోయినా 60-70 కిలోలు పోయినా ఏ సెక్షన్ ఆ సెక్షన్ పని కల్పించుకుని వాళ్ళని పెట్టి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని కానీ కూరగాయలు పండించుకోవడం కానీ వాళ్ళ రైతులను కానీ ఎంత లాభంగా అందరికంటే చెరుకు శక్తిస్తూ ఉంటారు. దాన్ని కూడా 150 కోట్లు ఇచ్చాము. 150 కోట్లు అప్ టు డేట్ అవుతారు. ఇవన్నీ ఆలోచిస్తా ఉన్నా. దయచేసి రైతు వాస్తవాలు చెప్పండి. ఫ్యాక్టరీ నడపడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అవసరమైతే ఈ ఫ్యాక్టరీ మనకు రికవరీ లేకుంటే 1-2 years తర్వాత షిఫ్ట్ చేసుకుంటూ చేసుకుంటాం. ఇవన్నీ మీ కొరకు మీకు లాభాలైతే మా కుటుంబాలు బాగుపడతాయంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మనం చేపించుకున్న శక్తి ఉంది. తప్పనిసరిగా చేపిస్తామని చెప్తూ మరి ఎక్కువ ఏది మాట్లాడకుండా ఇప్పుడు పెట్టడానికి 2 ఎకరాలు పెడతారు. కనీసం నెక్స్ట్ ఇయర్ కన్నా 7-8 లక్షల టన్నులు లేదంటారా అన్న ఒక కంక్లూజన్ వస్తే మనకు కూడా అవసరం కానీ ప్రభుత్వాన్ని కానీ ప్లానింగ్ చేసుకోవడం అవసరం. కాబట్టి మరి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు తప్పనిసరిగా కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు మన అధికారులు చెప్పారు వర్షాల మీద ఎక్కువ డిపెండెన్స్ లేదు, ముందుగా లేవు. వర్షాకాలం ఎప్పుడు అవుతుందో ఎప్పుడు పోతే జరుగుతలేవు. ఇవన్నీ మనం కూడా శ్రీరామ పుణ్యలు వస్తూ ఉన్నాయి, నిజాలు కూడా ఇంకా ఎక్కువ వస్తూ ఉన్నాయి. అన్ని వాటర్ తక్కువ చేసుకుంటూ 1 సంవత్సరం ఇబ్బంది అయినా ఆ ఉన్న మూడు కాపాడుకుంటూ 2 సంవత్సరాల పంట తీసుకుంటే ఆలోచించాలి. నీళ్ళను కాపాడాలి. తప్పనిసరిగా మొన్ననే శ్రీరామ్ నగర్కి వెళ్ళి 5 TMs కింది తీసుకోకుండా ఆ లెవెల్స్ పడిపోతే మన కళ్యాణ మన అందరిగా చెప్పారు. రెండు రాష్ట్రాలు డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అవుతారని చెప్పారు 2 రాష్ట్రాలు. కాబట్టి అందరు డిఫరెంట్ దాంట్లో వస్తాయి. ఉన్న దాంట్లో మనం ఎలా మన పిల్లల్ని మనం ఎట్లా పోషించుకునే విధానాలు ఇది ఇంకా ఆలోచించండి. మా ఆలోచనలు అధికారులు ఆఫీసర్ ఆలోచనలు మా ఆలోచనలు వచ్చాయి. ఇవి మీ ముందర పెట్టారు. కాబట్టి తప్పనిసరిగా పన్నెండుకి పెద్ద ముప్పై కాదు అడిగేది కానీ ఒక విధానం తెలుసుకుందాం. గత కొన్ని సంవత్సరాలుగా తిరిగి పునర్ప్రారంభం చేసేటువంటి పద్ధతిలో క్రమంలో రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో
కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి సహచరులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి, సహచరులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మండల వెంకటేశ్వర గారికి, సహచరులు నిజామాబాద్ శాసనసభ్యులు రూరల్ గౌరవనీయులు భూపతి రెడ్డి గారికి, కమిషనర్ మన్సూర్ గారికి, జిల్లా కలెక్టర్ రాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, సోదరులకు, రైతు సోదరిమణులకు, అధికారులకు, అనధికారులకు, ప్రెస్కు, మీడియాకు అందరికీ హృదయపూర్వక నాయక నమస్కారాలు. ఇక్కడ రెండే విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఫ్యాక్టరీ నడిపిస్తే ఫ్యాక్టరీ నష్టాల పోకుండా ఎట్లా బతకాలి, రైతు చెరుకు పంట పండిస్తే ఈ రెండు కళ్ళలాగా కాపాడుకుంటే షుగర్ ఫ్యాక్టరీ వస్తుంది, రైతు లాభసాటిగా పంట పండించగలుగుతారు. దానికి ఏంటి సూత్రం? మరి అనుభవకులు చాలా మంది మాట్లాడారు. గతంలో నేను కూడా చెరుకు పండించి రైతులే. 50 ఎకరాలు చెరుకు పండించి నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాయల్ గురైన 97, 98 వరకు చెరుకు సరఫరించినటువంటి రైతు నేను. కానీ గతంలో చెరుకు పండించాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? రైతు చెరుకును చూసి పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? అది ఈరోజు అధిగమించి రైతు ముందుకు రావాలి, ఫ్యాక్టరీ ముందుకు రావాలి. నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు 4 బస్సులు తీసుకొని మహారాష్ట్ర వెళ్ళాను. చాలా మంది రైతులు వచ్చారు. 4 బస్సులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టుకొని నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కలిసి మహారాష్ట్ర 4 రోజులు తిరిగాం. మేము గమనించింది ఏంటంటే నంబర్ 1 పాయింట్ పర్సెంటేజ్ ఆఫ్ షుగర్ ఎక్కువ రావాలి. 1 టన్ను పండిస్తే 80 కిలోలు, 90 కిలోలు, 100 కిలోలు వస్తే షుగర్ ఫ్యాక్టరీ బతుకదు. 1 టన్ను పండిస్తే 120 కిలోలు, 110 కిలోలు చక్కెర దిగుబడి వస్తేనే ఫ్యాక్టరీ బతుకుతుంది. దానికి ఏం చేయాలి? ఫ్యాక్టరీని ఆధునీకరించాలి, రికవరీ పెంచడానికి కావాల్సినటువంటి యంత్రాంగాన్ని తయారు చేయాలి, రైతులకు గిట్టుబాటు ఇవ్వాలి, నెలల తరబడి పేమెంట్ ఇవ్వకుండా రైతుగా వండమంటూ పండిస్తే వారికి కూడా పైసలు వస్తుంది. ఆ రైతుకు నమ్మకం కలిగించి నువ్వు చెరుకు సరఫరా చేయు, నీకు కూడా వారం రోజుల్లోనే పైసలు ఇస్తామనేటువంటి నమ్మకం ఫ్యాక్టరీ యజమానులు రైతులకు కలిగించాలి. తప్పకుండా రైతు ముందుకు వస్తాడు. పండించిన 4 నెలలకు 5 నెలలకు చెప్పులు అరిగేదాకా తిరిగి ఇక చెరుకు పెట్టిన దానికంటే బట్టి ఉన్నది ఏమైనటువంటి పరిస్థితి వస్తే ఎవరు పెట్టరు. అందుకే ఈరోజు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఫ్యాక్టరీ తెప్పించాలి, రైతులకు ప్రత్యామ్నాయ పంట పండించే అవకాశం కలిగించాలి. వరి 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 అనుకుంటా పెడతా ఉన్నాం. 2 పంటలు ఆగి కావి. 1 సంవత్సరం నడవాలంటే 7 లక్షల టన్నులు రాదు. 7 లక్షల టన్నులో 10, 12, 13 వేల ఎకరాలు షుగర్ కేన్ రాదు. మరి రైతు ఏం చేయాలి? 20 టన్నులు పండిస్తా, 30 టన్నులు పండిస్తా, అంతకంటే కాదు అంటే ఆ పండించిన దానికంటే ఇక్కడ పడుకుంటుంది. మహారాష్ట్ర వెళ్ళినప్పుడు 1 ఎకరానికి రైతు 80 టన్ను, 90 టన్ను, 100 టన్ను. మనం కూడా పక్కనే మహారాష్ట్రకు దూరం లేదు, సాగు పంట విధానాన్ని మనం గ్రహించి రైతు కూడా కనీసం 50 టన్నులకు తక్కువ కాకుండా చెట్టు దిగుబడి తీసుకొస్తేనే రైతు
విధంగా అలాంటి మంగళాలను ఎంపిక చేసుకోవాలి, సాగు పద్ధతులు మార్చుకోవాలి, డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకోవాలి. నేను అక్కడ కామారెడ్డి ఏరియాలో మన ఫ్యాక్టరీ బంధువులకు కామారెడ్డి ఏరియాలో కొన్ని కోట్ల రూపాయల డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను. ఆ ఫ్యాక్టరీ మాకి ఫ్యాక్టరీ కొన్ని కోట్ల రూపాయల డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాము. నాబార్డుకి హాజరు ఇచ్చాం. అంటే రైతుకు దిగుబడి పెంచడంతో పాటు ఖర్చులు తగ్గించాం. 1,50,000 రూపాయలు మిగులుతున్నాయి, 8 రోజులు పేమెంట్ వస్తుంది, మిగతా రాయితీలు వస్తున్నాయని చెప్తే రైతు నేను పెడతాను చెప్పి పెడతాను పనిచేసుకుంటాను. ఆ రైతు తనంతా తాను స్వయంగా స్వచ్ఛందంగా రైతు పండించేటువంటి పద్ధతికి రైతులు ప్రోత్సహించాలి. డెఫినెట్గా చెరుకు లాభసాటి పంటనే, నష్టం వచ్చే పంట కాదు. మనం పండించే పద్ధతిలో ఉంది, మనం వ్యవహరించే తీరులో ఉంది. ఇటు ఫ్యాక్టరీ రైతు ఇద్దరు కలిసి అటు ఫ్యాక్టరీని రైతు బతికించాలి, రైతులు ఫ్యాక్టరీ బతికించాలి. ఈ రెండు చేయగలిగితే బ్రహ్మాండమైన పంటలు వస్తాయి. ఎరుగడు పండించలేదు, మేము పండించాం, 70 డాలర్లు పండించాం. రాను నిరాశ నిస్పృహతో దిగుబడి తగ్గిపోయింది, సరిగా రేటు లేదు, సరఫరా చేసే చెరుకు డబ్బులు ఇవ్వలేదు, రకరకాల ప్రాబ్లంతో మనం డైవర్ట్ అయిపోయింది. ఇక్కడ పూర్తి రైతాంగం అంతా ఈ ఫ్యాక్టరీ 75 సంవత్సరాలు బతికించిన రైతులు ఇక్కడ ఉన్నాం. వారి రెడ్డి గారి ఆలోచన విధానంగా మీరు ఫ్యాక్టరీ ఏదైతే ప్రజలకు ఆపించారో ప్రభుత్వం వస్తే ఫ్యాక్టరీ తీసుకోమని మీరు ఆ ప్రయత్నం చేయండి. అదేవిధంగా రైతులకు ప్రోత్సహించండి. తప్పనిసరిగా షుగర్ ఫ్యాక్టరీ నడవాలి, రైతులకు న్యాయం జరగాలి, కార్మికులకు న్యాయం జరగాలి, బంధైనటువంటి ఫ్యాక్టరీ నిర్మించుకోవాలి. ఈ ప్రాంతంలో రైతాంగానికి ప్రత్యామ్నాయ పంటకు మార్గం చూపించాలి. దానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి మీకు మనం చేస్తూ అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి. ఇవాళ ముఖ్యమైన సమస్య, మరి గతంలో చెరుకు పండించే రైతులు ఇవాళ చెరుకు పండించడానికి వెనుకంగా వేస్తూ మరి వరి రైతు ఎందుకు మొగ్గు చూపుతున్నారు అన్నది ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా అదే ప్రశ్న ఏంటంటే, మేము రెండు పంటలు రైతులు మరి వరి పండించుకుంటూ ఉన్నాం. ఒకవైపు ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉంది, మరి నాణ్యమైన విత్తనాలు ఇస్తూ ఉంది, నాణ్యమైన ఫర్టిలైజర్ ఇస్తూ ఉంది, 2 పంటలకు నీళ్ళు ఇస్తూ ఉంది, మరి వరి పండించినటువంటి దాన్ని పచ్చ చేస్తూ ఉంది, మరి అవసరం ఉండే బోనస్ కూడా ఇస్తూ ఉంది. మరి వరి నుండి మేము ఇంకా మరి చెరుకు వైపు ఎందుకు మళ్ళాలనే ఆలోచన చాలా మంది రైతులలో ఉన్నది. ఎందుకంటే మనం అన్ని కూడా లెక్క వేసుకుంటూ ఉంటే ఇవాళ ఒక వరి ఒక ఎకరానికి మనకు 50,000 పంట వస్తే 25,000 రూపాయలు పెట్టుబడి అవుతాము. మరి మిగిలేది 25,000. అట్లా 2 పంటలు వేసుకుంటే మనకు మిగిలేది 50,000 మాత్రమే. కానీ మరి సారవంతాన్ని మనం మెయింటైన్ చేయాలి. మరి పంట మార్పిడి ద్వారానే భూమి యొక్క సారవంతము మనం మెయింటైన్ చేయగలుగుతాము. అదేవిధంగా వాటర్ ఉపయోగం కూడా తక్కువ ఉంటుంది, మరి రైతు కూడా ఎక్కువ లాభం ఉంటుందనే ఆలోచనని మరి పంట మార్పిడిని వైపు రైతుల్ని మళ్లించాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ప్రభుత్వము చెరుకు పంట వైపు రైతులను మళ్లించాలనే ప్రయత్నంలో ఉంది. మీరందరూ గమనించండి, నిజంగానే మనము పక్క రాష్ట్రంలో మనకు మహారాష్ట్రలో చెరుకు పండించే రైతులు చాలా మంది ఉన్నారు. అవసరం ఉంటే మనం ఒక స్టడీ టూర్కి వెళ్దాం, అక్కడ ఏ విధమైన సీడ్ ఇస్తూ ఉన్నారు వాళ్ళు, మరి ఎట్లా డ్రిప్ ఇరిగేషన్తో చెరుకు పండిస్తూ ఉన్నారు, ఒక ఎకరానికి ఎన్ని టన్నుల చెరుకు పండిస్తూ ఉన్నారు, ఆ చెరుకులో ఉన్న ఎంత పర్సెంటేజ్ మనకు షుగర్ కేన్ వెళ్తూ ఉంది, మరి రైతుకు ఎంత లాభం వస్తుంది, ఎంత పెట్టుబడి అవుతుందని మనం ఆలోచించుకున్నప్పుడు నాకు తెలిసి మహారాష్ట్రలో దగ్గర 60 నుండి 70 టన్నుల షుగర్ కేన్ పండిస్తూ ఉన్నారు ఒక ఎకరానికి. అక్కడ
మీరు ఆలోచించండి, మనకు 2 పంటలు వరి పండితే 50,000 మిగులుతుంది. అదే షుగర్ కేన్ ఒక పంట పండితే ₹1,00,000 మిగులుతూ ఉంది. మరి ఒక వరి పంటకు కావాల్సిన ఎకరానికి కావాల్సిన వరి పంటకు కావాల్సిన నీళ్ళతోని మనం 5 ఎకరాల షుగర్ కేన్ డ్రిప్ ద్వారా పండించుకోవచ్చు. తక్కువ లేబర్ అయితే కూడా మీకు అందరూ కూడా నాకు తెలిసి కూడా ఇలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా హార్వెస్టింగ్ ఎట్లా మనకి ఇప్పుడు ఇక్కడ మెకానిజం అయిపోయింది, హార్వెస్టర్స్ వచ్చినాయి. మరి హార్వెస్టింగ్ ప్రాబ్లం అయితే షుగర్ మరి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు గవర్నమెంట్ తప్పకుండా హార్వెస్టర్లకు సబ్సిడీస్ ఇచ్చి విత్తనాలు కూడా నాణ్యమైన విత్తనం ఇచ్చి డ్రిప్ కొరకు సబ్సిడీ ఇచ్చి మరి అన్ని విధాలుగా మార్కెట్ గ్యారెంటీ ఇస్తే తప్పకుండా రైతు చెరుకు పెడతాడన్న నమ్మకం నాకు కూడా ఉంది. ఎందుకంటే రైతులు 50,000 బదులు ₹1,00,000 లాభం వస్తూ ఉంది. అయితే దీనికి రైతుకు కావాల్సిన ప్రోత్సాహాలన్నీ కూడా గవర్నమెంట్ ఇస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. దాని పరంగా మరి వాళ్ళ గతంలో ఎజెండాలో మనం పార్టీ ఎజెండాలో చెప్పినట్టు అధికారం రాకముందు ముందు మన ఈ ఓదర్ షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించి మరి చెరుకురు ఫ్యాక్టరీని మళ్ళా స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటామని మీకు అందరూ కూడా తెలుసు. గతంలో ఒక కమిటీ వేశాం. ఆ కమిటీ కూడా చెరుకు ఫ్యాక్టరీని మనం విజిట్ చేసి అక్కడ పబ్లిక్ హియరింగ్ కూడా జరిగింది. ఇవాళ మరి మళ్ళీ ఒకసారి కమిషనర్ గారు మరి మన నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఒపీనియన్ తీసుకుని ప్రభుత్వానికి ఒక మార్గదర్శకంగా మనము కొన్ని గైడెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మనకు ఆల్రెడీ పాత బకాయిలు 150 కోట్లు కూడా ప్రభుత్వం పే చేసింది. కాబట్టి ఇవాళ చెరుకు పండించడం వల్ల తప్పకుండా మనకు లాభం జరుగుతుంది. చెరుకు పండించిన రైతుకు లాభం జరిగేటట్టు ప్రభుత్వం కూడా అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పి మీకు భరోసా ఇస్తూ తప్పకుండా మీరు రైతులు ఇంకా అధిక లాభాలతోని మరి మన భూమిని సారవంతంగా చేస్తూ తక్కువ నీళ్ళతోని తక్కువ ఖర్చుతోని ఎక్కువ లాభాలు పొందే విధంగా మనము షుగర్ కేన్ వరకు మరి మళ్ళీ చూడాలా. మనం షుగర్ కేన్ పెట్టుకున్నాము అంటే మనకు ఒక పెద్ద పంట, అది ఒకటేసారి మరి డబ్బులు వస్తాయి. పూర్వకాలంలో కూడా మనం 2 కూడా వరి పండించేవాళ్ళము, చెరుకు పండించేవాళ్ళము. చెరుకు పంటలో మనం నిధులు పాడుకునేది, వరికో మన ఖర్చులకు సరిపోయేది. కాబట్టి పూర్వం వైపు మళ్ళీ రావాలి, మన బోధనలు మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీ తెరవాలి. మరి రైతులందరూ రాజుగా ధనవంతుగా కావాలని చెప్పి నేను కోరుకుంటూ తప్పకుండా ప్రభుత్వ సహకారం మీకుంటుంది, మీ సహకారం ప్రభుత్వం కావాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ కూడా తప్పకుండా ఆలోచించారు. ఎందుకంటే బాగా ప్రోగ్రెస్ రైతులు ఇక్కడ పోగలు చాలా పెద్ద రైతులు మీరందరూ కొంతవరకు పంట పండిస్తున్నారు కూడా. ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఇక్కడ దగ్గర 1,200 ఎకరాలు మాత్రమే చెరుకు పంట పండుతూ ఉంది. మనకు షుగర్ కేన్ ఫ్యాక్టరీ నడవాలంటే 7 లక్షల మెట్రిక్ టన్నుల షుగర్ కేన్ కావాలి. అంటే దగ్గర 10 నుండి 15,000 ఎకరాలు మనకు షుగర్ కేన్ పెడితే కానీ మరి ఫ్యాక్టరీ నడవాలి. మరి అలా పెద్దలు మనకు అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున మీ తరఫున మాట్లాడడానికి. కాబట్టి మీరందరూ కూడా నేను చెరుకు రైతులందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి రైతులందరూ కూడా నేను కోరుకుంటూ ఉన్నాను, మనకు అధికంగా లాభాలు వచ్చి మనం సారవంతమైన భూములను సారవంతం చేసుకునే విధంగా మరి మనం మెకనైజ్ చేసుకుని వరి పంటలాగానే మనం చెరుకు కూడా పండించుకొని ఇంకా అత్యధిక లాభాలు పొందాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా చెరుకు పంట గురించి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి చాలామంది చాలా మాట్లాడారు. తప్పకుండా వరికి ఏదైతే మనం ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నామో అదేవిధంగా చెరుకు రైతులకు కూడా ఇవ్వాలని చెప్పి నేను ఒక ప్రజాప్రతినిధిగా ప్రభుత్వాన్ని డిపెండ్ చేయడానికి నేను ముందున్నా. తప్పకుండా ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు కూడా చెప్తా ఉన్నా. తప్పకుండా మనం ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి రైతుల పక్షం మనము మరి ఇద్దామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరినీ కలుసుకునే భాగ్యం కలిగించినందుకు ఇక్కడ పెద్దలకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. నర్సారెడ్డి గారు, సమైక్య గంగాధర్ గారు, ఇంకా పెద్దలు అందరూ, డీసీఎం చైర్మన్ గారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. అలాగే రైతు సోదరులందరూ కూడా పత్రికా డబ్బులు లేని రోజుల్లో కూడా ప్రభుత్వం ఈ మాట కోసం అన్ని డబ్బులు వెచ్చించినందుకు ముఖ్యమంత్రి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, ఆ కమిటీ సభ్యులకి, మిగతా వారికి కూడా మీ తరఫున రైతులందరి తరఫున కూడా అభినందనలు, మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 150 కోట్లు 60 కోట్లు కట్టి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ఒక అంకం మాత్రమే పూర్తయింది. ఇక రెండో అంకం, మీరు ఫ్యాక్టరీని
అది 10 ఏళ్ల నుంచి ఆగి ఉన్న ఫ్యాక్టరీని, పాత డిజైన్లో ఉన్న ఫ్యాక్టరీని క్రషింగ్ లో పాత పర్సంటేజ్ ఉన్నటువంటి రికవరీ నుంచి కొత్తగా వచ్చు ఫ్యాక్టరీకి పాత రోజుల్లో ఉన్న రికవరీ ఉంటే ఎవరికి ఫ్యాక్టరీకి రూపాయలు మిగలదు, రైతుకి పాసం కాదు. కనుక అది కమిషనర్ గారు మీరు కూడా నోట్ చేసుకుని మోడర్నైజేషన్ లేకపోతే కావాల్సిన ఆ షార్టేజ్ ఉన్నటువంటి ఇంప్లిమెంట్ని మొదటగా మీరు పెట్టాలి. పెడితేనే మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది. తద్వారా ఫ్యాక్టరీ రైతాంగం పొందుతారు. కాబట్టి అది నోట్ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. సుదర్శన్ రెడ్డి గారికి ఎథనాల్ గురించి కానీ ఫ్యాక్టరీ గురించి బాగా తెలుసు. ఇంకా కూడా ఈ ఫ్యాక్టరీ 10 కాలాలు ఉండాలంటే ఎథనాల్ యూనిట్ కూడా పెట్టుకోవాలి. అది కూడా దాంట్లో ఒక భాగంగా చేర్చుకోండి మాత్రం నేను కోరుతా ఉన్నాను. ఇక ఫ్యాక్టరీ ఇష్యూ, రైతులు చెరుకు పంట ఇందాక ఆఫీసర్స్ గారు వేశారు. 50 టన్నుల చెరుకు, 55 టన్నుల చెరుకు, 25 క్వింటాల ప్యాడీ వేశారు. అయ్యా బాగా చేసే రైతు 25, ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో కూడా అక్కడ కూడా 50 తీస్తా ఉంటే 35 టన్నుల చెరుకు దాటడం లేదు. లక్ష్మారెడ్డి గారు ఏదో చెప్పాడు గత మీటింగ్లో, వేరే కూడా ఆయన కొద్దిగా ఎక్కువ వస్తున్నారు. సుదర్శన్ రెడ్డి గారు ఆల్రెడీ రీసెర్చ్ చేసినట్టు టిష్యూ కల్చర్ తేవాలి, ఇంకా కూడా దాంట్లో కావాల్సిన అన్ని తేవాలి. అవన్నీ కూడా సహకరిస్తారని అనుకున్నప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ నుంచి కామారెడ్డి వెళ్తా ఉంది. కామారెడ్డి దగ్గర కూడా డ్రిప్ కానీ అన్ని ఇచ్చిన కామారెడ్డి దగ్గర కూడా. కాబట్టి ఆ పెంచడం అనేది కొద్దిగా ఛాలెంజ్తో కూడుకున్నట్టు. అయినా రైతులు ఖచ్చితంగా వేస్తారనడానికి వేయాల్సిన ఆవశ్యకత గురించి కానీ ప్రభుత్వం దృష్టిలో కూడా లాంగ్ టర్మ్ ఆలోచన చేసి ప్యాడీని తగ్గించాలి, రైతు గిట్టుబాటు కావాలి. అటు మొక్కజొన్నను ఇటు షుగర్ కను పెంచాల్సిన ఆల్టర్నేటివ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా ఒక్క మన మీదే కాకుండా ప్రభుత్వ ఆలోచన విధానంలో కూడా ఖచ్చితంగా రైతాంగాన్ని చెరుకు వైపుకి మళ్లించే కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడానికి సుదర్శన్ రెడ్డి గారు కానీ సత్రంతి కానీ చొరవ తీసుకుని రైతాంగానికి ఇప్పుడు ఏదైతే ప్యాడీని 500 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నామో చెరుకు కూడా 500 సబ్సిడీ ఇవ్వాలి అని నేను కోరుతాను. లేదో కొంచెం విదేశాలు మాట్లాడితే లేకపోయింది అనుకోవచ్చు. నేను ఆ విధంగా చెప్పట్లేదు. మీరు ప్యాడీకి ఇచ్చిందే ఇది చెరుకు రైతుకి ఇమ్మని అడుగుతాం. తద్వారా పంట తగ్గుతుంది, నీళ్లు పొందిపోతాయి, వాతావరణం అవుతుంది, ఫ్యాక్టరీ నడుస్తుంది. కాబట్టి ఆ 500 రూపాయలు ఖచ్చితంగా అక్కడ ప్యాడీకి ఇస్తున్నారు. కాబట్టి ఆ టన్నుకి మీరు 500 ఇస్తే ఇప్పుడు 36 రూపాయలు ఇస్తున్నటువంటి ఫ్యాక్టరీలో ప్రభుత్వం రేటు 34 ఉంటే వాళ్ళు పర్సెంటేజ్ 36 ఇస్తుంటే కూడా వేయలేని పరిస్థితి వస్తాం. కాబట్టి 500 కూడా ఇస్తే రైతులు ఆలోచించి ఆల్టర్నేట్గా అక్కడ ప్యాడీ 2 పంటలు వచ్చేటువంటి 2 పంటల్ని వదులుకుని ఈ షుగర్ కేన్ వేయడానికి కూడా ఆలోచన చేస్తారు. మిగిలినప్పుడు రైతులు ఎవరి మొక్కలు చూడాల్సిన అవసరం లేదు. రైతులు కూడా ఆలోచన వచ్చింది, ఆల్టర్నేట్ కావాలనే కోరిక ఉంది. ఇందాక చెప్పినట్టు పందులతో కూడా సమస్యలు ఉన్నాయి, లేబర్తో సమస్యలు ఉన్నాయి, అలాగే డిపార్ట్మెంట్తో కూడా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా అధిగమించగలుగుతాం. ఖచ్చితంగా రైతులకు రూపాయి గిట్టుబాటు అయితే
తప్పకుండా రైతు చెరుకు వేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి లేదు. ఆ ప్యాడీని ఇచ్చిన 500 ఈ విధంగా ఇస్తూ, ఇక హార్వెస్టర్స్ విషయంలో చెప్పారు. లేబర్ ఇవాళ ఎవరో లేదు. నాటు వేయడానికి కూడా యూపీ బీహార్ నుంచి వచ్చి వేస్తా ఉన్నారు. లేబర్లో కూడా మార్పులు వచ్చాయి. హార్వెస్టర్లు కంపల్సరీ. 50% ఉన్నటువంటి కామారెడ్డిలో హార్వెస్టర్లు 40% ఉంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కనుక 100% మీరు ప్లాన్ చేసి ఎట్లయితే సిటీ యూనిట్స్కి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నాయో అది దృష్టిలో పెట్టుకుని బోధనలో ఉన్నటువంటి సిటీ యూనిట్గా ఎన్ఎస్ఎఫ్ సిటీ యూనిట్గా దృష్టిలో పెట్టుకుని హార్వెస్టర్స్లో ఉన్న దాంట్లో 50% సబ్సిడీ, ఒక్కొక్క ఫ్యాక్టరీకి 15 నుంచి 20. మనకైతే బోధనలో 20 మిషన్లు ఉంటే తప్ప, కనీసం 15 మిషన్లు ఉంటే తప్ప హార్వెస్టింగ్ సాగు కాదు. కనుక ప్రభుత్వం తరఫున నవ్వుతున్నాను, నేను అటు చూస్తే చెప్పలేదు. హార్వెస్టింగ్ మిషన్లు 50% ఇస్తే తప్ప ఆ నడిపే ఆయన కూడా వైద్యుడికి రాదు. హార్వెస్టర్ ఓనర్ కూడా నడపడు కాబట్టి 50% ఇస్తే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన హార్వెస్టర్లు వస్తాయి. ఒక వాతావరణం ఇక్కడ వస్తుంది. హార్వెస్టర్లు కానీ మరొకటి ఉంటే సదుపాయం ఉంటుంది కాబట్టి ఆ చేతి కూడా తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. పెరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రులు, శాసనసభ్యులు, సీనియర్ అధికారులతో కలిపిన కమిటీ 3 సార్లు సెక్రటరియట్లో సమావేశమైంది. ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీల పరిస్థితి ఏంటి, ఉన్న పరికరాలు పనిచేస్తాయా లేదా అసెస్మెంట్ చేయాలనే ఉద్దేశంతో చేయించడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే షుగర్ ఫ్యాక్టరీ తెరవాలి. గోధన్ షుగర్ ఫ్యాక్టరీ కానీ, మెట్పల్లి కానీ, అమోజిపేట షుగర్ ఫ్యాక్టరీ కానీ తెరవాలి అనే డిమాండ్ రైతుల నుంచే వచ్చింది. ఇది రైతులకి చిరకాల వాంఛ. 2015లో షుగర్ ఫ్యాక్టరీ క్లోజ్ అయిన నెక్స్ట్ డే నుంచి కూడా అన్ని ఫోరమ్స్లో రైతులు స్ట్రాంగ్గా వారి వాయిస్ వినిపించడం జరిగింది. కాబట్టి ఇది మీ నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే సుమారుగా 190 కోట్లు ఉన్న బకాయిలు ఈ సంవత్సరం సభకు 6 నెలల కాలంలోనే చెల్లించడం జరిగింది. అంటే ప్రభుత్వం చాలా దృఢంగా డెసిషన్ తీసుకుని తెరవాలి. దీంట్లో రెండో విషయం ఉంది. తెరవాలి అంటే ఫ్యాక్టరీ తెరిచి ఓపెన్ చేసి అంత రిపేర్ చేసి పెడితే నడవదు. మీ అందరికీ తెలుసు, గోధుమ షుగర్ ఫ్యాక్టరీ కెపాసిటీ మీకు తెలుసు. 2015లో ఫ్యాక్టరీ క్లోజ్ అయ్యే రోజుకి సుమారుగా 1600 మంది ఫార్మర్స్ 7 మండలాల్లో 85 విలేజెస్లో చెరుకు పండించేవాళ్ళు. ఫ్యాక్టరీ నడవాలి అంటే గౌరవ శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఫ్యాక్టరీ నడవాలి, ఫార్మర్ బెనిఫిట్ రావాలి. అంటే మినిమం 80% కెపాసిటీతో క్రషింగ్ స్టార్ట్ అయితే బ్రేక్ ఈవెన్లోకి వచ్చి కొంచెం లాభం రావచ్చు. కానీ ఫ్యాక్టరీస్ అన్నీ చిరకాలం అంటే మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు నడిచిన తర్వాత క్లోజ్ కావద్దు. లాంగ్ టర్మ్ రన్నింగ్ కావాలి అంటే 100% కెపాసిటీని ట్రై చేయాలి. అంటే సుమారుగా మీ దగ్గర నుంచి మీ కోరేది ఏంటంటే మాకు ఒక ఫర్మ్ కమిట్మెంట్, అంటే మీరందరూ చెరుకు పండించడానికి సుముఖంగా ఉండాలనే అష్యూరెన్స్ మాకు కావాలి. సుమారుగా 16 నుంచి 18,000 ఎకరాలలో చెరుకు పండించినప్పుడు మనం అనుకున్నట్టుగా ఇప్పుడు శాస్త్రవేత్తలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా 50 నుంచి 50 టన్నులు కావాల్సిన అన్ని చర్యలు ప్రభుత్వం తరఫున తీసుకుంటాం. కానీ మళ్ళీ ఒకసారి నేను
గత చరిత్ర తీసుకున్నట్టయితే 75 నుంచి 85 విలేజెస్లో ఇప్పుడు మా అసిస్టెంట్ కేఎం కమిషనర్ గారు చెప్పినట్టుగా కేఎం గ్రో చేశారు. అదే ఉత్సాహంతో సో మీరందరూ కూడా మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, షుగర్ డిపార్ట్మెంట్ వాళ్ళు విలేజెస్కి వస్తారు, మీతో మాట్లాడతారు. విలేజెస్లో మీ తరఫున మీరు మీటింగ్స్ కండక్ట్ చేసుకొని మాకు ఫార్మర్ ఇన్సూరెన్స్ ఇస్తే దానికి తగ్గట్టుగా మేము సీడ్ సప్లై చేయడానికి తగు చర్యలు తీసుకోవడం ఉంటుంది. దీంట్లో చాలా ఉన్నాయి, చాలా మంది చెప్పారు. డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటివన్నీ ఏ మెజర్స్ తీసుకోవాలన్నా కూడా మొట్టమొదటి స్టెప్ మీ నుంచి వచ్చే అష్యూరెన్సే. కేన్ గ్రో చేస్తామనే అష్యూరెన్స్తోనే మేము ముందుకు పోగలం. అది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మాకు ఇంకా స్పష్టంగా వచ్చినట్టుగా కనిపించట్లేదు. ఆర్ యూ రెడీ టు? మీరు ఇప్పుడు అందరూ సుముఖంగా ఉన్నారా చెరుకు పండించడానికి? 85 విలేజెస్లో కూడా పక్కాగా మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. దానికి తగ్గట్టుగానే మేము మిగతా అరేంజ్మెంట్స్ చేసుకుంటాము. చాలా సంతోషం సార్. మీ ద్వారా సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సమావేశానికి ఇచ్చేసిన బాన్స్వాడ ఎమ్మెల్యే గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు మండవ వెంకటేశ్వర గారికి, మల్సూర్ కమిషనర్ షుగర్ కేర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులు ఈరోజు కన్వీన్ చేసుకోవడం జరిగింది. సో దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకి రైతులు ఎంతవరకు ముందుకు వస్తారు, ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మనకి ప్రీవియస్గా ఏదైతే షుగర్ కేన్ కల్టివేటెడ్ ఏరియా ఉందో ఆ 85 విలేజెస్లో కూడా ఇప్పుడు మోస్ట్లీ మనకి ప్యాడీ కల్టివేషన్ జరుగుతూ ఉంది. సో అందు గురించే మీకు సైంటిస్టులు కూడా ప్యాడీకి షుగర్ కేన్కి కంపారిజన్ చెప్పుకుంటూ ఈ ఇంటర్ క్రాప్, ఈ క్రాప్స్ చేంజ్ చేయడం వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయనేది కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్లుగా మనకి ఫ్యాక్టరీ రన్ అవ్వాలంటే కల్టివేట్ చేయాల్సి ఉంటుంది. సో 85 విలేజెస్ కూడా ప్రిలిమినరీగా అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా విలేజ్ వైజ్ ఎంతవరకు మనము షుగర్ కేన్ అనేది పండించాలి అనేది కూడా అప్రాక్సిమేట్గా నెంబర్స్ అనేది ఎరేజ్ అవ్వడం జరిగింది. బట్ మనకేమంటే ఫార్మర్స్ నుంచి ఆ విల్లింగ్నెస్ ఆ విలేజ్ వైజ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో